హాయ్ అండి, దిస్ ఇస్ కళ్యాణి. చాలా రోజుల తర్వాత మీ ముందు వస్తున్నాను. దేని గురించి వస్తున్నాను అంటే, నేను వేరే కంటెంట్ చేద్దామని అనుకున్నాను, కానీ యూట్యూబ్ ఓపెన్ చేయగానే బెట్టింగ్ యాప్స్ ప్రతి ఒక్కళ్ళు బెట్టింగ్ యాప్స్. ఫస్ట్ మనము సోమేష్ అనే అబ్బాయి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? బెట్టింగ్ యాప్లో పెట్టాడు. ఆ అబ్బాయి ఎంత పెట్టాడు? 50 to 1 lakh పెట్టాడు, ఎక్కువ పెట్టలేదు. కానీ ఆ అబ్బాయి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తా అన్న తర్వాత కూడా ఆ అబ్బాయి కొంచెం మనసు ధైర్యంగా చేసుకొని ముందు స్టెప్ వేయాల్సింది. ఆ అబ్బాయి బ్యాక్ స్టెప్ వేశాడు. వాళ్ళ ఇంట్లో 29 years ఆ అబ్బాయికి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ, డాడీ, అన్నయ్య ఎక్సెట్రా ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఎంత బాధపడి ఉంటారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. బెట్టింగ్ యాప్ పెడుతున్నారు, లక్షలు పెడుతున్నారు, పర్వాలేదు అని నేను చెప్పను, కానీ మీరు అంత డబ్బులు పెడుతున్నారు, ఇప్పుడు వరకు పెట్టారు, ఇంకా స్టాప్ చేయండి. చాలామంది బెట్టింగ్ యాప్స్ నుంచి స్టాప్ చేసేయండి. చాలామంది చనిపోతున్నారు. మీకు తెలుసు, మీరు చదువుకొని ఉన్నారు. చదువుకొని వాళ్ళంటే బెట్టింగ్ యాప్స్ పెడుతున్నారు, చనిపోతున్నారు అంటే ఏమనుకోవచ్చు. చదువుకొని వాళ్ళకన్నా చదువుకున్న వాళ్ళే బెట్టింగ్ యాప్స్ చాలామంది చేస్తున్నారు. ఎందుకు? ఆల్రెడీ చాలా ఇష్యూస్ అవుతుంది. చాలామందిని పోలీస్ కేసు అయింది బెట్టింగ్ యాప్స్ వల్ల. మీరు చూస్తూ కూడా మీరు మళ్ళీ బెట్టింగ్ యాప్స్ పెట్టడం ఎందుకు? డబ్బులు పోగొట్టుకోవడం ఎందుకు? చాలామంది ఇప్పుడు ఐపీఎల్లో పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? మంచిగా ఇంట్లో కూర్చొని మీ పేరెంట్స్తో, మీ ఫ్యామిలీ వాళ్ళతో కూర్చొని చూడండి, ఎంజాయ్ చేస్తూ. అంతవరకే. కానీ డబ్బులకు ఆశపడి మీరు బెట్టింగ్ పెట్టి, మీరు ఇప్పుడు 10,000 పెడతారు, 10,000కి 10,000 వస్తుంది. 50,000 పెడితే ఒకేసారి లాంప్ అమౌంట్ మొత్తం పోతుంది. ఆ 50కి మళ్ళీ అప్పు చేసి 50 పెడతారు, అది కూడా పోతుంది. దాని తర్వాత సూసైడే చేసుకుంటున్నారు. అవసరమా? దాని బదులు ఇక్కడి వరకు బెట్టింగ్ యాప్ స్టాప్ చేసేయండి. ఎవరెవరు చేస్తున్నారో ఆ ఉన్న డబ్బులు, అప్పు ఏది ఉందో తీర్చుకోండి, అంతేకాని చనిపోవడం అలాంటివి చేయకండి. ఇప్పుడు సోమేష్ అనే అబ్బాయి 29 years, ఆ అబ్బాయి చనిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ, డాడీ అంత పెద్ద చేసి రూపాయి కష్టపడి వాళ్ళ మమ్మీ, డాడీ చదివించి పెద్ద చేసి, నా కొడుకు రేపు మంచి భవిష్యత్తు ఉంటుంది అని అనుకున్న వాళ్ళు మీరు సడన్గా ట్రైన్ కింద పడడం, హ్యాంగ్ చేసుకోవడం, చనిపోవడం ఎందుకు? సోమేష్ అనే అబ్బాయికి వాళ్ళ ఫ్రెండ్ అతను హెల్ప్ చేస్తా అంటే కూడా ఆ అబ్బాయి స్టెప్ తీసేసుకున్నాడు, సూసైడ్ చేసేసుకున్నాడు ఆ అబ్బాయి. ఒక్కసారి ఆ అప్పు ముందు మీ మమ్మీ, డాడీ గుర్తు రాలేదా? చనిపోయే ముందు మీ మమ్మీ, డాడీ గుర్తు రాలేదా మీకు? ఒక్కసారి ఆలోచన చేయండి. చనిపోయే ముందు మీ పేరెంట్స్, మీ వైఫ్, పెళ్ళి అవుతే మీ వైఫ్, పిల్లలు, వాళ్ళని ఒకసారి థింక్ చేయండి. దయచేసి వాళ్ళ గురించి థింక్ చేసి బ్యాక్ స్టెప్ తీసేసుకోండి. చనిపోకండి ఎవరు. మీకు చాలా లైఫ్ ఉంది. మీరు బాయ్స్ కష్టపడగలుగుతారు. మా అంటే 1 year కాదు, 2 years కాదు, 3 yearsలో మీరు చేసిన అప్పంతా క్లియర్ అయిపోతుంది. దాని గురించి మీరు వెళ్ళి చనిపోవడము, సూసైడ్ చేసుకోవడము ఎందుకు చెప్పండి? అదే మీరు స్టెప్ తీసుకొని జాబ్ చేసుకుంటూ అప్పు చేసిన వాళ్ళకి క్లియర్ చేసుకుంటా మీ లైఫ్ మీకు ఉంటుంది కదా. దయచేసి నా రిక్వెస్ట్ ఇదే, ఏంటనగా మీరు ఎవ్వరు సూసైడ్ చేసుకోకండి. ఈరోజు లేదు రేపు ఇస్తా అని చెప్పి ఎవరైతే మీకు అప్పు చేశారో వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడి ఈరోజు కాదండి రేపు ఇస్తాను, లేదంటే మీ ఫ్రెండ్స్ తీసుకెళ్ళండి, మీ మమ్మీ, డాడీని తీసుకెళ్ళండి. డాడీ, మమ్మీ, ఇది ఒక్కసారి నేను అప్పు చేశాను, నా లైఫ్లో మళ్ళీ చేయను, బెట్టింగ్ యాప్లో పెట్టను, నేను మంచి కష్టపడతాను, మిమ్మల్ని మంచి చూసుకుంటానని ఒక్క మాట, మీరు చనిపోయేదానికన్నా ఇది ఒక్క మాట చెప్పి చూడండి. మీ మమ్మీ వాళ్ళకి ఎంత సపోర్ట్ ఉంటుంది, మీకు ధైర్యం ఉంటుంది. మీరు చనిపోతారు. మీరు అప్పు చేసింది మీరు, బెట్టింగ్ యాప్లో పెట్టి లాస్ అయింది మీరు, చనిపోతారు.
లైఫ్ లాంగ్ వాళ్ళు చచ్చిపోయేదాకా నా కన్న కొడుకు చనిపోయాడు, నా కన్న కొడుకు చనిపోయాడు అని లైఫ్ లాంగ్ బాధపడేది ఎవరు? మీ పేరెంట్స్. ఎవరు బాధపడరు, మీ ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ. మా అంటే 11 days వరకు, లేదంటే 1 month, లేదంటే 1 year. దాని తర్వాత మర్చిపోతారు. మీరు చనిపోతే బాధపడేది మమ్మీ డాడీ. లైఫ్ లాంగ్ వాళ్ళు చనిపోయేంత వరకు మిమ్మల్ని గుర్తు చేస్తూ బాధపడుతూ ఉంటారు. మిమ్మల్ని కన్నందుకు అందుకేనా వాళ్ళకి శిక్ష చెప్పండి? కానీ ఇంత పెద్ద చేసి శిక్ష ఇదేనా అండి? మిమ్మల్ని కానీ ఇంత పెద్దగా చేసి వాళ్ళ లైఫ్ లాంగ్ బాధపడేది ఇదేనా చెప్పండి? దయచేసి ఇప్పుడు వరకు ఎవరైతే బెట్టింగ్ యాప్స్లో పెడుతున్నారో డబ్బులు, అక్కడికి స్టాప్ చేసేయండి. బెట్టింగ్ యాప్ పెట్టకండి, ఇంకా చాలు. ఇప్పుడు వరకు స్టాప్ చేయండి. మీ అప్పు ఏదైనా ఉందా మీ ఇంట్లో పేరెంట్స్ వాళ్ళకి చెప్పండి, లేదా ఫ్రెండ్స్కి చెప్పండి, లేదా జాబ్ చేస్తూ మీరు క్లియర్ చేసుకోండి. అంతేకాని పిరుకు పిత్తుగా చనిపోవడం అలాంటి పని చెయ్యకండి. సోమేష్ లాంటి మరి ఇంకో వ్యక్తులు చెయ్యకండి దయచేసి. ఏదో పాపం మా అబ్బాయి చనిపోయాడు, ఆ అబ్బాయికి ధైర్యం లేక చనిపోయాడు, ఆ అబ్బాయి రెస్ట్ ఇన్ పీస్, అతని ఆత్మకి శాంతి ఉండాలి అని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. దాంట్లో వాళ్ళ మమ్మీ డాడీకి మెయిన్ వాళ్ళ మమ్మీ డాడీకి ధైర్యం ఇవ్వమని చెప్పేసి ఆ దేవుణ్ణి మనం కోరుకుందాం. అర్థమైందా? మీరు ఇంకా ఒకసారి బెట్టింగ్ యాప్స్ అలాంటిది ఏమి చేయకండి. సోమేష్ చనిపోవడానికి కారణం ఐపీఎల్లో బెట్టింగ్ యాప్ చేశాడు కాబట్టి. అలాంటి సోమేష్ లాంటి వాళ్ళు ఇంకెవ్వరు చేయకండి అలాంటి పని. దయచేసి చెప్తున్నాను, అలాంటి పని చేయకండి. ఓకేనా? నేను వేరే చేద్దామని అనుకున్నాను. యూట్యూబ్లో వేరే కంటెంట్ చేద్దాం అనుకున్నాను. యూట్యూబ్ ఓపెన్ చేయగానే వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, బెట్టింగ్ యాప్స్ ఇవే నడుస్తుంది యూట్యూబ్లో. నేను చెప్పేంత వరకు నేను మీకు చెప్తున్నాను. మీరు నా సిస్టరే అనుకోండి, శత్రువు అనుకోండి, మిత్రువు అనుకోండి, రిక్వెస్ట్గా చెప్తున్నాను, బెట్టింగ్ యాప్ చేయకండి. దేంట్లో మనీ పెట్టకండి. అదే మనీ పెట్టి ఏదైనా బిజినెస్ చేసుకోండి, చాలా బెనిఫిట్ ఉంటుంది బిజినెస్ చేసుకుంటే. ఈ వీడియో మీరు షేర్ చేసేంత వరకు ఎవరెవరికి షేర్ చేస్తారో షేర్ చేయండి. అట్లీస్ట్ ఈ వీడియో చూసి వాళ్ళ మనసులో చేంజ్ అయ్యి బెట్టింగ్ యాప్ చేయడం బంద్ చేస్తారేమో చూద్దాం. మనసు పూర్తిగా చెప్తున్నాను, ఈ బెట్టింగ్ యాప్స్ చేయకండి ఎవరు. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ప్రాణాలు తీసుకోకండి, అప్పులు చేసుకోకండి, అప్పుల భారంగా పడకండి. దయచేసి మీ మమ్మీ, మీ డాడీ, మీ ఫ్యామిలీ వాళ్ళ ఫేజెస్ చూడండి. బెట్టింగ్ యాప్స్లో మనకి ఏమీ రావు. ఇది మీరు ఎక్కడి వరకు షేర్ చేస్తే అక్కడి వరకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ కళ్యాణి సైనింగ్ ఆఫ్. బాయ్.